ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద నివసించిన శరీరధారిగా భూమి మీద నివసించిన కాలంలో యేసుక్రీస్తు చేసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చాలా మందికి అర్థం కాల. యేసుక్రీస్తు వాళ్ళందరి ముందు తిరుగుతూ ఆయన చెప్పేటువంటి విషయాలు అక్కడ చాలా హై ప్రీస్టులు చాలా మంది ఉన్నారు. ప్రధాన యాజకులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, సద్దూకయ్యులు, ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠులు అనమాట. అంటే ధర్మశాస్త్రాన్ని పీల్చి పిప్పి చేశారంటారు కదా, తిని దాన్ని ఏమంటారు, కాల్చి వడపోసామంటారు కదా. ఆ విధంగా ధర్మశాస్త్రంలో పిన్ టు పిన్ అర్ధరాత్రులు లేచి ఎవరు అడిగినా కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారనమాట. అటువంటి వారి మధ్య యేసుక్రీస్తు తిరుగుతూ ఈరోజు కొత్త విషయాలు చెప్తా ఉంటే వాళ్ళకేం అర్థం కాల. ఇదేంటి ఇలా చెప్తున్నాడు ఏంటి ఈయన చెప్పేది కొత్తగా ఉంది. ఇంకొక మాట కనుక మనం చూస్తే వాళ్ళు ఏమంటారంటే, ఆయన సువార్త చెప్పిన తర్వాత ఈయన బోధ అధికారం కలిగినటువంటి వారి బోధ వల్లే ఉన్నది అని మనం చూసుకుంటాం. అంటే అంతకు ముందు చెప్పేటువంటి వారి బోధ ఎలా ఉందంటే, వచ్చారు ఏదో చెప్పారు వెళ్ళిపోయారు అలా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు ఆయనకు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక అధికారి ఇది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని చెప్పినట్లుగా ఉండే ప్రతి ఒక్క హృదయంలో ఆ విత్తనాలు నాటబడుతూ వస్తా ఉన్నాయన్నమాట. అయితే అలాంటి క్రమంలో అక్కడ వాళ్ళకి ఈయనకి పుస్తకలేదు. 2 కత్తులను ఒక వరలో పెట్టలేమంటారు కదా, ఆ విధంగా ఏంటనమాట. ఒక వరలోనే 2 కత్తులు దేవుడు పెట్టాడు అనమాట ఇక్కడ. అంటే ఉదాహరణకి ఏంటంటే యేసుక్రీస్తు చెప్పే ఏ విషయం